మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే తంతే వెళ్ళి బూర్ల పుట్టలో పడినట్టుగా ఉంటుంది. ఎలాగా దాని గురించి చెప్తాను. మరి మీరు సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయండి మాస్టరు, ఫ్రీ. మంచి మంచి దమ్మున్న విషయాల గురించి బహిర్గతంగా నిర్భయంగా చెప్పే ఛానల్ మీ గుడిగంటి టీవీ9. సరే, ముందుకెళ్దాం. ఏమైందంటే మొన్న ఉన్నట్టుండి 4 రోజుల క్రితం తిరువనంతపురానికి లండన్ చెందినటువంటి F-35 విమానం, ఫైటర్ విమానం మన గగనతలంలో విహరించడం గమనించారు మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. వెంటనే కాంటాక్ట్లోకి వచ్చేశారు. ఏ మిత్రమా ఎందుకు వచ్చావని. లేదే బాబు, నా దగ్గర ఫ్యూయల్ లేదు, అందుకని నువ్వు నాకు అనుమతి ఇస్తే నేను ఇక్కడికి వస్తాను, అయినా సరే నువ్వు నన్ను ఎలా కనిపెట్టగలేవు అని అతను అడిగాడు. మేము మీరే కాదు, ఎవరు వచ్చినా సరే మేము కనిపెట్టగలం, మా యొక్క ఆధిక్యత అలాంటిది, సత్తా అలాంటిది అన్నాడు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఆ విమానం వచ్చి తిరువనంతపురంలో గత 4-5 రోజులుగా ఉంటున్నది. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. పాపం ఆ ఎయిర్ ఫోర్స్లో ఎంప్లాయీస్ వాళ్ళు, జెట్ వాళ్ళు బిడ్డని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏమో మాట్లాడలేదు. పోనీ ఇక్కడ రిపేర్ ఏమైనా చేయిద్దామంటే మనం ఎప్పుడు F-35 కొనలేదు కాబట్టి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు మన దగ్గర లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎండకి వానకి తడిసి అలాగా పడిపోతున్నది ఆ విమానం. మరి దాని స్థితి ఏంటో, దాని గతి ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మనకు అనిపించింది ఏంటంటే, ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ యొక్క F-35 దాని యొక్క నిజమైన బ్రతుకు ఇదే. ఎందుకంటే వాడు చెప్పింది నా దగ్గర ఫ్యూయల్ లేదు అన్నాడు. ఫ్యూయల్ లేకపోతే మనం వెంటనే కొట్టిస్తాం కదా. కొట్టించినా సరే వెళ్ళటలేదంటే వాళ్ళ దాంట్లో టెక్నికల్ స్నాగ్ ఏదో ఉంది. ఆ టెక్నికల్ స్నాగ్ సెట్ చేయలేకపోతున్నారు అనేది తెలుస్తున్నది. రేపు పొద్దున మన దేశం కూడా ఏదైనా యుద్ధ సమయంలో ఇలాంటి వాడే అనుకోండి, కొంప మునిగిపోదా. లాస్ట్ మనం చూసాం, ఒక పాడైపోయిన విమానంలో మన సైనికుడు వెళ్ళి ఆ పాకిస్తాన్ మీద దాడి చేసి వచ్చేటప్పుడు పాపం ఆ విమానానికి ఆ బుల్లెట్లు చనిపోయాడు, మరి పట్టుబడ్డాడు. మరి అలాంటి పరిస్థితి మన సైనికులకు వస్తే ఎంత కష్టం. సో ఇప్పుడే మనం వెంటనే నిర్ణయించుదాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా F-35 మనం కొనుక్కోవద్దు, మన రష్యా నుంచే SUV కొనుక్కుందాం అని నిర్ణయం తీసుకున్నాం. చూసారా, మనకి కావాల్సింది ఏదో వద్దో అనేది దేవుడు మన ముంగిట్లోనే నిలిపాడు. దీన్నే అంటారు తంతే వెళ్ళి బూర్లు బుట్లో పడతావు అని. మన దేశ పరిస్థితి అలాగుంది. ఉందిలే మంచి కాలం ముందున, అందరూ సుఖపడాలి నందన. ఈ ఛానల్ మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్.